మా బావగారి పరిస్థితి బాగలేదు కాబట్టి నువ్వేం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నావా? ఇన్నాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్తే ఏమో అనుకున్నాను, అది నిజమేనన్నమాట. అర్థం లేకుండా మాట్లాడొద్దు. తన మాటలకి అర్థం ఉంది, ఆ నిజానికి సాక్ష్యం కూడా ఉంది. ఏంటా సాక్ష్యం? ఏంటా? నువ్వు చేస్తున్న చీకటి తప్పుని నిరూపించే రుజువు. మావయ్య, ఇక చాలు. మీ చెత్త వాగుణ్ణి ఇక్కడితో కట్టిపెట్టండి. బావగారు, మీ మంచితనాన్ని అలుసుగా తీసుకునే మాధవి రెచ్చిపోతుంది. ప్రసాదు, మాధవి మీద లేనిపోని నిందలు వేస్తే తాట తీస్తాను. మా కోడలు నిప్పు లాంటిది. ఆ విషయం ఈ ఇంట్లో అందరికీ తెలుసు. అవునా? ఇందులో ఉన్న ఫోటోను చూశాక అదే మాటనంటారా? చూడండి, మీరు చూడండి. ఏం మాట్లాడరే? ఇంటి కోడలు డ్రైవర్ గాడితో హ్యాపీగా ఫోటోలు దిగడం, అంత క్లోజ్గా నవ్వుతూ ఉండడం మీకు తప్పని అనిపించట్లేదా? ఇప్పుడేమంటారు? ఈ ఫోటో వెనక ఎలాంటి తప్పుడు కథ లేదని ఎవరైనా చెప్పగలరా? ఛీ, తాళి కట్టిన భర్తతోనే నాకు అక్రమ సంబంధాన్ని అంటగడతారా? ఇక లాభం లేదు. ఇంత జరిగాక ఇంకా నేను మాధవిగానే ఉండటంలో అర్థం లేదు. కుండ బద్దలు కొట్టినట్టు నిజాన్ని ఇప్పుడే బయట పెట్టేస్తాను. అసలు నందిని, చాలా కష్టపడి ఆ ఫోటోల్ని మాధవి ఫోన్లోంచి నువ్వు కాపీ చేసుంటావు. కానీ ఇప్పుడు నువ్వు అందరికీ చూపించకముందే ఆ ఫోటోల్ని నేను చూశాను. ఫోటోల్ని చూపించింది ఎవరో తెలుసా? మాధవి. హర్ష, నువ్వు చెప్పేది నిజమేనా? అవునమ్మా. క్యాంప్ నుంచి రాగానే మాధవి అక్కడ జరిగిందంతా నాతో చెప్పింది. సరదాగా దిగిన ఆ ఫోటోల్ని కూడా చూపించింది. ఈ విషయంలో మాత్రమే కాదు, ఇంకే విషయంలో కూడా మాధవికి నా దగ్గర ఎలాంటి దాపరికమూ లేదు. ఇక ముందు ఉండదు కూడా. అది కాదు బావా, ఈ శివ. నందిని, నాకు శివ గురించి కానీ మాధవి గురించి కానీ పూర్తిగా తెలుసు. బేబీ, ఏ ఇప్పుడు మీకు ఫోటో తీస్తే మీ ఇద్దరి మధ్య కూడా ఏదైనా ఉన్నట్టేనా? రేయ్ నిన్ను! ఆగు మావయ్య. శివ చెప్పిందంటూ తప్పే ఉంది. అది నిజమైతే ఇది కూడా నిజమే కావాలి కదా. బావా, నోరు మోయ్. మీ కళ్ళు చూసింది మాత్రమే నిజం కాదని ఇప్పటికైనా తెలుసుకోండి. ఇంకోసారి మాధవి గురించి కానీ శివ గురించి కానీ
తప్పుగా మాట్లాడితే క్షమించే ప్రసక్తే లేదు. ఏమయ్యా ప్రసాదు, తా చెడ్డ కోతి వనం వల్ల చిరిచింది అన్నట్టు నువ్వేదో బాగుపడతావని మీ నాన్న ఎక్కడికి పంపిస్తే మా ఇంట్లోనే ముసలం సృష్టిద్దామనుకుంటున్నావా? మాధవి, అర్హత లేని వాణ్ణి అందరం ఎక్కించాలనుకోవడం మనదే తప్పు. ఏం తోడబుట్టినవాడా? ఇప్పటికైనా అర్థమైందా లేక ఇంకా వివరంగా చెప్పాలా? ఏమీ అక్కర్లేదు. నాకు ఎవరి సపోర్టు వద్దు. గుడ్ బై. ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే చివరికి ఇలా రివర్స్ అయిందేంటి డాడ్? తన పెళ్ళాం ఎవరో డ్రైవర్ గాడితో అంత క్లోజ్ గా ఫోటోలు దిగినా బావకి అస్సలు కోపం రాలేదేంటి? పైగా ఆ ఫోటోల్ని మాధవి నాకు ముందే చూపించింది అని సపోర్ట్ చేస్తాడా? నందిని, ఆవేశపడకుండా ఆలోచించు. ఈ లోకంలో ఏ మొగాడైనా తన పెళ్ళం మరో మొగాడితో నవ్వుతూ మాట్లాడితేనే భరించలేడే. అలాంటిది మాధవి, ఆ శివ హ్యాపీగా దిగిన ఫోటోని చూశాక కూడా హర్షాలో ఎలాంటి జలసీ ఫీలింగ్ లేదంటే ఏంటర్థం? అంటే బావకి అక్క మీద ప్రేమ తగ్గిందనుకోవాలా? కాదు, లేవలేని స్థితిలో ఉన్న మొగాడికి కూడా పెళ్ళాం తన ప్రాపర్టీనే అనిపిస్తుంది. అలా అనిపించలేదు అంటే రెండే కారణాలు. ఏంటవి? ఒకటి, ఆ మగాడికి తన భార్య మీద అమితమైన గుడ్డి నమ్మకం ఉండటం. మరి రెండోది? తన భార్య స్థానంలో ఉన్నది తన పెళ్ళాం కానే కాదు అనే నిజం తెలియటం. డాడ్, అంటే వాళ్ళ గురించి తెలిసి కూడా బావ కావాలని సైలెంట్ గా ఉన్నాడంటావా? అవును. ఆ ఫోటోని చూశాక కూడా హర్ష ఆవేశంతో రెచ్చిపోలేదంటే, మన మీదే ఫైర్ అయ్యాడంటే అర్థం అదే కదా. మాధవి వెనకాల ఏదో మిస్టరీ ఉంది. డాడ్, యూర్ రైట్. ఎలాగైనా ఆ మిస్టరీని మనం ఛేదించాలి. ఆ శివాకి అక్కకి మధ్య ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలి. కరెక్ట్. కానీ ఎలా? ఇంత గొడవ జరిగిన తర్వాత మాధవి తన గుట్టు బయటపడకుండా జాగ్రత్త పడకుండా ఉంటుందా? అక్కని కెలికితే లాభం లేదు. మనం ఆ శివగాన్నే టార్గెట్ చేయాలి. అంటే ఏం చేద్దాం బేబీ? అందరి ముందు ఆ శివాని దొంగని చేద్దాం. ఆధారాలతో పట్టించి జైలుకి పంపిద్దాం. గుండె బద్దలైతే ఆ శివ కోసం మాధవి ఏం చేస్తుందో అప్పుడు చూద్దాం. ఇన్నాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్తే ఏమో అనుకున్నాను. అది నిజమేనన్నమాట. డ్రైవర్ గాడితో హ్యాపీగా ఫోటోలు దిగడం. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? అంతా నీ చేతులారా చేసుకున్నాక ఇంకా ఎందుకు ఈ కన్నీళ్ళు? నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. జరిగిన దాంట్లో నా తప్పేముంది? ఓ ముమ్మాటికి తప్పంతా నీదే.
తనకి మాలిన ధర్మానికి పోయి అనుభవిస్తున్నావు. కాదు, నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను. హో ఏది నీ కర్తవ్యం? చనిపోయిన మాధవి బతికే ఉందని అందర్నీ నమ్మించడమేనా? ఎలాంటి పరిస్థితుల్లో నేనిక్కడ మాధవిగానే ఉండిపోవాల్సి వస్తుందో నీకేం తెలుసు? నేను నీ అంతరాత్మని. నాకు మొత్తం తెలుసు. తల్లి లేని పసివాడి ప్రాణం నిలబెట్టి అమ్మగా మారావు. ఈ ఇంటి కోడలిగా నటిస్తున్నందుకు హర్ష గారు చెయ్యలేని పనిని కూడా నువ్వే సాధించి చూపించావు. అంతవరకు బానే ఉంది. కానీ చావు బతుకుల అంచుల దాకా వెళ్ళాక కూడా ఇంకా ఈ నాటకం నీకు అవసరమా? ఎంతో బాధని నీలో నువ్వే దిగమింగుకొని ఎన్నో అవమానాలని భరిస్తూ కూడా ఇంకా ఎందుకు నీకు ఈ అజ్ఞాతవాసం? తెలీదు. నీ ప్రశ్నకి నా దగ్గర జవాబే లేదు. మరి నీ భర్త సంగతి? కట్టుకున్నవాడు కళ్ళ ముందే ఉన్నా నిజాన్ని బయట పెట్టలేక, నీలో నువ్వే దాచుకోలేక ఇంకెన్నాళ్ళు నీలో నువ్వే కుళ్ళి కుళ్ళి ఏడుస్తావు. ఏం చెప్పను? నేను బాధ్యత అనే బంగారు పంజరంలో చిక్కుకున్నదాన్ని. పిచ్చిదానా, ఈ పంజరపు బతుకు ఎన్నేళ్ళు, ఎన్నాళ్ళు? నువ్వేదో పెద్ద త్యాగం చేస్తున్నాను అనుకుంటున్నావా? అంత పెద్ద మాటలెందుకు? ఇప్పుడు నా అవసరం ఈ ఇంట్లో వాళ్ళకి ఎంతో ఉంది. ఓహో, మరి తన గతమే గుర్తులేని అమాయకుడు నీ రాధ, నీ భర్త, తనకి నీ అవసరమే లేదని నువ్వు అనుకుంటున్నావా? నేనేం చేయను. ఆ దేవుడి సాక్షిగా హర్ష గారికి మాట ఇచ్చాను కదా. ఇస్తే జీవితాంతం ఇక్కడే ఈ ఇంట్లోనే నీ భర్తకి దూరంగా ఒంటరిగా మగ్గిపోతావా? చూడు, మంచితనానికి కూడా ఒక హద్దుండాలి. నీ భర్తతో నీకే అక్రమ సంబంధాన్ని అంటగట్టాక కూడా ఇంకా నువ్వు బాధ్యతల సంకెళ్ళకి కట్టుబడి ఉండాల్సిన పని లేదు. తెలుసు, కానీ నా స్వార్థం కోసం నేను ఈ కుటుంబానికి అన్యాయం చేయలేను. అంటే నీకు నువ్వే అన్యాయం చేసుకుంటావా? రాణి, ఒక్క మాట గుర్తుంచుకో. ఈ పుణ్యభూమిలో పుట్టిన ఆడదానికి ఎవరైనా సరే తన భర్త తర్వాతే. సౌభాగ్యానికి మించిన పెన్నిది, ఐదోతనానికి మించిన ఆడతనం, మాంగళ్య బంధానికి మించిన అనుబంధం ఏ ఆడదానికి ఉండదు. నువ్వు చెప్పినవన్నీ నిజమే, కానీ ఇప్పుడు నేనేం చెయ్యాలి? నీకు నువ్వుగా వేసుకున్న సంఖ్యలని తెంచేసుకో. నీకు ఊపిరాడకుండా చేస్తున్న ఈ బంగారు పంజరంలోంచి స్వేచ్ఛగా ఎగిరిపో. నీ ప్రాణం, నీ దైవం, నీ సర్వస్వమైన నీ భర్తని, నీ రాధని తక్షణమే చేరుకో.
చిచి, నీ తమ్ముడు కడుపుకు అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? ఎంతో మంచి మనసున్న మాధవి మీద అంత పెద్ద నింద వేస్తాడా? అరే, వాళ్ళేదో సరదాగా దిగిన ఫోటోల్ని చూపించి లేనిపోని అనుమానాలతో రాద్ధాంతం చేస్తాడా? ఏమండి, ఆ తండ్రి కూతుళ్ళకి బుద్ధి లేదు, ఒప్పుకుంటాను. కానీ బాధ్యత గల ఒక ఆడదానిగా మాధవి చేసింది మాత్రం ఏమైనా బావుందా? సరదాకి అయినా ఒక డ్రైవర్తో అలా ఫోటోలు దిగడం ఏంటండి? అన్నారంటే అనరు మరి. అంటే ఏంటి నీ ఉద్దేశం? నీ తమ్ముళ్లాగే నువ్వు కూడా మాధవి తప్పు చేసింది అంటావా? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదండి. అసలు ఆ ఫోటోలు దిగకపోయి ఉంటే ఇలాంటి గొడవ వచ్చేది కాదు, ఇంత రచ్చ జరిగేది కాదు అంటున్నాను. చాలు పార్వతి, చాలు. ఆడది ఉద్యోగాలు చేయాలి, ఊళ్ళేలాలి అని చెప్తే సరిపోదు. పెద్ద మనసుతో పరిస్థితులను అర్థం చేసుకోగలగాలి. అరే, పలానా వాడితో ఎందుకు మాట్లాడింది, కలిసి క్యాంటీన్కి ఎందుకు వెళ్ళింది, కాఫీ తాగుతూ ఎందుకు నవ్వింది అని ఆరాలు తీయడం అంటే సిగ్గుపడాల్సిన విషయం. అది కాదండి, హర్ష అర్థం చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే పరిస్థితి ఎలా మారిపోయి ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. అంటే ఒక ఆడా మగ పక్కపక్కనే నిలబడి ఫోటోలు తీయించుకుంటేనే అనుమానించేస్తారా? మన కోడలు నిప్పు, పార్వతి నిప్పు. ఆ సంగతి తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడతావేంటి? చూడండి, సీతమ్మ వారు అశోకవనంలో ఉండి వచ్చినందుకే నిందని భరించాల్సొచ్చింది. నిండు గర్భవతి, అడవుల పాలు కావలసిన గతి పట్టింది. అలాంటిది అన్నీ తెలిసిన మన మాధవి అలా ఎందుకు చేసిందా అని మాత్రమే అన్నాను తప్ప అనుమానంతో కాదండి. పార్వతి, అమాయకుడైన మన శివ గబాల్న నందినిని ఆ ప్రసాద్ మీదికి తోసి ఇప్పుడు ఫోటో తీస్తే ఇది కూడా తప్పంటారా అన్నాడే. వాళ్లలో నిజాయితీ లేకపోతే ఆ మాటను అనగలిగేవాడా? అవునండి, నందిని నా తమ్ముడు మన కర్మ కొద్దీ దొరికారు. వాళ్ళ ఆగడాలతో అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. మన హర్ష పెళ్లి రోజునాడు బావా అంటూ నా కాళ్ల మీద పడ్డాడు కాబట్టే నీ తమ్ముణ్ణి మళ్ళీ ఇంట్లోకి చేరనిచ్చాను. ఈ రోజుతో నా సహనం చచ్చిపోయింది. ఇంకోసారి మళ్ళీ ఇలాంటిదే జరిగితే ఆ తండ్రి కూతుళ్ళని క్షమించే ప్రసక్తే లేదు. మెడ పట్టుకుని ఇద్దరిని బయటికి తరిమేస్తాను. ఏమనుకుంటున్నారు? ఏంటి శివ? ఇప్పుడు మీరెవరైనా బయటికి వెళ్ళే పనుందా అయ్యా? లేదు. ఏ? ఎందుకు? నా మనసేం బాగోలేదు. ఒక్కసారి మా శివయ్య గుడికి వెళ్ళొస్తాను. ఇప్పుడు గుడికి వెళ్తావా? అవును, మనసుకి బాధగా ఉన్నప్పుడు కాసేపు ఆ శివయ్య ముందు కూర్చుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అలాగే వెళ్ళిరా. చూశారా పాపం, జరిగిన గొడవను తలుచుకుని చాలా బాధపడుతున్నట్టున్నాడు. మాట పడ్డవాళ్లకే తెలుస్తుంది గుండె కోతంటే ఏంటో. అమాయకుడైన శివ పరిస్థితే ఇలా ఉంటే ఆత్మాభిమానం గల మాధవి ఇంకెంత మదన పడుతుందో ఏంటో. ఇంత జరిగాక నేను ఇంకా ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎవరి కోసం ఉండాలి? వద్దు, ఇంకా నాకు ఈ బంగారు పంజరపు బ్రతికే వద్దు. ఇప్పుడే వెళ్ళి హర్ష గారితో మీరందరూ శివ అనుకుంటున్న అమాయకుడే నా రాధ, నా భర్త, నా సర్వస్వం అని చెప్పేస్తాను. తక్షణమే నా రాధాని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. సిటీలో ఎవరైనా పెద్ద డాక్టర్కి చూపించి నా భర్తకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. తనకి గతాన్ని గుర్తొచ్చేలా చేస్తాను. త్యాగానికి ఓ హద్దంటూ ఉండాలి. ఇప్పుడు నాకు కావాల్సింది నా భర్త, నా బ్రతుకు, నా జీవితం, అంతే. హర్ష గారు,
మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మెడిసిన్స్ వాడటం వల్ల మోకాళ్ళ ఎముకల్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. డాక్టర్, మీరేదో నా తృప్తి కోసం అంటున్నారు, అంతేగా? మాధవి గారు విన్నారా? హర్ష గారికి నా మాటల మీద నమ్మకం కుదరడం లేదు. కనీసం మీరైనా చెప్పండి. ప్లీజ్ డాక్టర్ గారు ఏం చెప్పినా కూడా వినండి. నా కాళ్ళ పరిస్థితి నాకు తెలీదా? చూడండి, ఇంటర్నల్ డ్యామేజ్ లాగే ఎముక లోపలి గట్టిదనం కూడా బయటికి కనిపించదు. బాయ్, సార్ ఆ ఆయిల్ తీసుకో. అలాగే సార్. ఈ ఆయిల్ కీళ్లకి శక్తిని, ఎముకలకి పటిష్టతను కూడా కలిగిస్తుంది. ఇవాళ మా అసిస్టెంట్ని తీసుకురావడానికి కారణం ఆయిల్ మసాజ్ ఎలా చేయాలో చూపించడానికి. బాయ్, సార్ మోకాలి దగ్గర మెల్లిగా, పిక్కల దగ్గర గట్టిగా మసాజ్ చేయి. అలాగే సార్. మ్. ఎక్కడా మాధవి గారు ఎక్కడా? పునర్జన్మ పొందిన అదృష్టవంతురాలు మాధవి ఆ గదిలోనే ఉన్నారు.